యూత్ కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు టోనీ గారు ఉన్నారు. ఎడిటర్గా నిర్దేశం పేపర్కి ఎడిటర్గా ఉన్నారు. బహుజన మేధావి. ముఖ్యంగా ఈ ట్విట్టర్ సోషల్ మీడియాలో చాలా అంశాల మీద డిబేట్ చేస్తున్నారు. వారితో పాటు పెరియార్ జూనియర్ గారు, తను పొలిటికల్ అనలిస్టు, అలాగే తను కూడా ట్విట్టర్ వేదికగా చేసుకొని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనేక అంశాల మీద కాంటెంపరీ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బహుజన అంశాల మీద, బహుజన సమస్యల మీద చాలా వివిధ రూపంలో ఆయన లేవనెత్తుతున్నారు. ఈరోజు మన డిబేట్లో పోయినట్లయితే ఈరోజు మన డిబేట్ కార్యక్రమంలో చర్చించుకుంటున్న అంశం బహుజన యూత్ సోషల్ మీడియాని ఎలా మన బహుజన యువత యూజ్ చేసుకోవాలి, ఎలా ఈ ప్లాట్ఫామ్స్ మీద అనేక రకాలుగా ఉన్న ప్లాట్ఫామ్స్, అది వాట్సాప్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇలా అనేక రూపంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనం బహుజన యూత్ వేదికగా చేసుకొని వాళ్ళకున్న సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళకున్న ఇష్యూస్, లేకపోతే వాళ్ళకి ఉన్న రాజకీయ అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేయాలి, ఎలా వ్యూవర్స్తో, సబ్స్క్రైబర్స్తో ఎలా వాళ్ళు కనెక్షన్తో ఉండాలి, లేకపోతే ఫాలోవర్స్తో వాళ్ళు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎంత ఎఫెక్టివ్గా కనెక్ట్ అవ్వాలి అన్న అంశం మీద ఈరోజు మన డిస్కషన్లో పాల్గొంటున్నారు మన ఇద్దరు ప్యానలిస్టులు కూడా సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్ వేదికలో 10,000 నుంచి 1,00,000 మందికి రీచ్ అయ్యే ట్వీట్స్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ రూపంలో. అది ట్విట్టర్ స్పేస్ అయి ఉండొచ్చు, లేకపోతే పోల్స్ పెట్టేసి అయినా కావచ్చు, లేకపోతే వాళ్ళ డిస్కషన్స్లో, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న డిస్కషన్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చూస్తాం. మనం ఇంతకుముందే చూసుకున్నాం ట్విట్టర్ స్పేస్ అన్నది. ట్విట్టర్ అన్నది ప్రపంచంలో అన్ని దేశాల్లో కన్నా మన దేశంలో, ఇండియాలో బెస్ట్ న్యూస్ ప్లాట్ఫామ్గా కూడా మనకు ట్విట్టర్ హ్యాండిల్ని మనం చూడొచ్చు. దీన్ని ట్విట్టర్ హ్యాండిల్ని ఎంత డెమోక్రటిక్గా, ఎంత ఇంక్లూజివ్గా ఉంటే అంత మంచిదని కూడా దాన్ని ఇప్పుడున్న ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎలన్ మస్క్ కూడా తను కూడా చెప్తున్నాడు. ఎంత వీలైనంత వరకు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వేదికగా ఉంటుంది ఈ ట్విట్టర్ అన్నది కూడా చెప్తున్నారు. ఈ ఒక్కసారి చూసినట్లయితే టోనీ గారు, ఈరోజు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, అంటే మెయిన్ మీడియాని యూత్ పక్కన పెట్టి, అంటే ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదివే వాళ్ళు తగ్గిపోయారు యూత్లో, అలాగే న్యూస్ ఛానల్స్ కూడా చూసేవాళ్ళు తగ్గిపోతూ వస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువసేపు గంటల తరబడి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ సెల్ ఫోన్కే అంకితం అయ్యి ఉన్నారు. సో మీరు ఏమంటారు? యూత్కి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అలాగే ముఖ్యంగా ఈ బహుజన యూత్కి, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వాస్తవానికి సోషల్ మీడియా పైన కొన్ని, అంటే చాలా పెద్దవాళ్ళ నుంచి, యాక్టివిస్టుల నుంచి, మేధావుల నుంచి కొద్దిపాటి వ్యతిరేకత వస్తూ ఉంటుంది. తప్పేం కాదు యాక్చువల్లీ. అంటే ఇది ఒక మీడియం. ఒకప్పుడు పేపర్లు ఉండేవి, గోడపత్రికలు ఉండేవి, తర్వాత మెల్లిగా టీవీలు వచ్చాయి, ప్రచార బండ్లు ఏవో ఉండేటి, పుస్తకాలు. ఈ జమానా అయిపోయిన తర్వాత టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సమాచారం, అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్స్ చాలా ఈజీ అవుతూ ఉంటాయి. ఈ టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా అనేది అట్లాంటి దాంట్లో వచ్చింది. సో ఇది డెఫినెట్గా బహుజనులు అయితే ఇది ఖచ్చితంగా వాడాలి. ఎందుకు వాడాలంటే ఇంతకుముందు చాలా దీనిపైన మీడియా ఎవరి చేతుల్లో ఉంటాయంటే పత్రికలు కానీ, ఛానల్ కానీ, మిగతాయి కానీ, లేకుంటే పుస్తకాలు ప్రింట్ చేసే మిషన్లు కానీ అంత ఎఫోర్డ్ చేసే పరిస్థితిలో ఆ కులాలు లేకుంటుండే. ఆ కులాల నుంచి ఓనర్లు కానీ, వాళ్ళ దగ్గర యంత్రాల పరికరాలు కానీ లేకుంటుండే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది అందరి చేతుల్లోకి వచ్చింది. అంటే నువ్వే రిపోర్టర్, ఎలాన్ మస్క్ అంటాడు, యు ఆర్ ద మీడియా, యు ఆర్ ద రిపోర్టర్ అని. ఎస్, ఆ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత వీళ్ళు రిపోర్టర్ అయిపోయారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావానికి మెయిన్ ఛానల్స్ కూడా వార్తలను వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే ఎప్పుడో సోషల్ మీడియాలో పబ్లిష్ అవుతున్నాయి స్టేట్మెంట్లు. గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా, కంపెనీలైనా, ఇంకెవరైనా సోషల్ మీడియా త్రూ నుంచి ఇస్తారు. అంటే వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాగా వచ్చేస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన మీడియా అంతా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అద్భుతంగా చూపించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అవసరం ఏం లేదు. సోషల్ మీడియా ఒరిజినల్ని, రియాలిటీని చూపిస్తుంది. దీన్ని బహుజన యువత వీళ్ళంత ఎక్కువ వాడుకోవాలి. ఎందుకంటే మీరే మీడియా,
దీంట్లో పెద్ద పరిధులు అవి ఏం లేవు. మీ కంటెంట్ నిజంగా బాగుంటే పరిధులు లేకుండా వెళ్ళిపోతుంది. సరే ఆ చర్చలో కొందరు అపోజ్ చేస్తారు, కొందరు సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. కొన్ని వివాదాల కట్టి వెళ్తుండొచ్చు. కానీ ఇది సరిగా వాడుకున్నప్పుడు మాత్రము ఈ బహుజనులకు మెయిన్గా ఈ వెనుకబడిన కులాలకు ఇన్ని రోజులు వాళ్ళ వాయిస్ ఇవ్వలేని ఈ ప్రజలకు అద్భుతమైన అవకాశం అండి. ఇది ఒక వజ్రాయుధం అనుకోవచ్చు. దీన్ని ఎంత వైడ్లీగా వాడుకుంటే వాళ్ళకు అంత ప్రయోజనం. ఇది రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నాయండి. మొన్నటి అమెరికా ఎలక్షన్స్ను ఒక ఎక్స్ సోషల్ మీడియా, ఫేస్బుక్ను, ఇన్స్టాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను, పేపర్లను అన్నింటినీ కొట్టిపడేసింది మొత్తం. సో ఈ దేశంలో కూడా ఇప్పటికీ సగం ఎలక్షన్ క్యాంపెయిన్, సగం సామాజిక కార్యక్రమం, సగానికి పైగా సామాజిక కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగానే జరుగుతున్నాయి. అయితే మనం దాన్ని ఎట్లా వాడుకుంటున్నాం అనేది ఇక్కడ పాయింట్. కత్ అయినా సరే, పేపర్ అయినా సరే. సో సోషల్ మీడియా సరిగా వాడుకుంటే బహుజనులకు చాలా మంచి అవకాశం. పెరియార్ గారు, కానీ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు, కానీ అందులో వెళ్ళే కంటెంట్ ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, ఎంతవరకు ఫేక్గా ఉంటుంది. అలాగే ఈ కంటెంట్లో కూడా డిఫరెంట్ కంటెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కంటెంట్ వస్తుంది, పొలిటిక్స్ రిలేటెడ్, సోషల్ ఇష్యూస్ రిలేటెడ్ కంటెంట్, వైలెన్స్ రిలేటెడ్ కంటెంట్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ కంటెంట్ కూడా ఉంది. సో ఈ కంటెంట్ని ఏది ఎంతవరకు తీసుకోవాలి అన్నది, ఏ ఏజ్లో ఎంతవరకు తీసుకోవాలన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. స్పెషల్లీ అంటే మన బహుజన యూత్ కూడా దీన్ని ప్రోగా అంటే పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్గా కూడా యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా చేసుకోవాలి, ఈ బైఫర్కేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా కంటెంట్ ఏది ఇంపార్టెంట్ కంటెంట్ ఏది కాదు, అందులో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లో లేకపోతే వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మనం ఏమన్నా చేసుకోవచ్చా, అంటే ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చా, వీటి మీద మీరు చెప్పండి. తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సోషల్ మీడియాకి సోషల్ మీడియా అనే కత్తికి రెండు వైపుల పదులు ఉంది. ఒకటి, దీంట్లో మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, డిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. దానివల్ల మనం పదే ఇష్యూస్ని ఏదైతే చట్టపరిధిలో నేరంతో కూడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము షేర్ చేయడము, దాన్ని పంచుకోవడం వల్ల మనము బిహైండ్ బార్ ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా సోషల్ మీడియాలో ఒక స్థిగ్నతతో, ఒక కన్సిస్టెన్సీతో, లేకుంటే మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటే 100% ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, లేకుంటే టీడీపీ కానీ, వీటన్నిటికీ ఐటీ సెల్స్ ఉన్నాయి, ఐటీ వింగ్స్ ఉన్నాయి. సో దానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. సో అలాంటి చోట్ల ఉన్నప్పుడు 100% సోషల్ మీడియాలో 100% మన పైన డిస్ఇన్ఫర్మేషన్ రావడానికి, లేకుంటే మన పైన వ్యతిరేకత రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం కానీ, లేకుంటే మనకున్నటువంటి రాజ్యాంగ పరిజ్ఞానంతో, అవగాహనతో కూడినటువంటి సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. రైట్. టోనీ గారు, ఇప్పుడు సోషల్ మీడియాని మీద వేల కోట్లు, అంటే 700 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా స్పెండ్ చేశారు అన్నవి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే పార్టీలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే మేము చెప్తాం, రాష్ట్ర పార్టీలు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇంకా ఎక్కువ అవచ్చు, ఆ నంబర్ కూడా ఎక్కువ అవచ్చు. ఇదంతా పెయిడ్. ఇప్పుడు పెయిడ్ పేటిఎం అంటారో, లేకపోతే పెయిడ్ మీడియా అంటారో, పెయిడ్ ట్విట్టర్ స్పేసెస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, లేకపోతే షేర్ చేసేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు ఒకవైపు. కానీ ఇంకోవైపు సామాజికంగా యాక్టివ్గా ఉంటారు. అంటే మీలాంటి వాళ్ళందరూ చాలా వరకు చాలా ఇష్యూస్ని మీరు ట్విట్టర్ స్పేస్లో రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఈ పెయిడ్ ఫాలోవర్స్ లేకపోతే పెయిడ్ పోస్టులకి, తర్వాత మన అంటే ఆర్గానిక్గా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వాళ్ళు పెడుతున్నారో వాళ్ళకి వీటికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? అంటే పెరియార్ చెప్పినట్టు నిజంగానే ప్రతి దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి సినిమా థియేటర్లో కూడా 2 రకాల షేడ్స్ ఉంటాయి, రంగస్థలం మీద కూడా 2 రకాల షేడ్స్ ఉంటాయి, పత్రికల్లో వచ్చిందే మన నిజమా, దానిలో వచ్చింది ఇన్నేళ్ళు చదువుకున్నాం అదే నిజం అనుకున్నాము, వాళ్ళ భావజాలం ఉన్నోళ్ళు, లేకుంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, లేకుంటే లోపాయికార ఒప్పందాలతో రాసినవే అన్నీ. ఎవరు నిష్పాక్షికంగా అయితే ఎవరు లేరండి. అయితే దీంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది గుర్తించడం కొంత సవాలే. కానీ మనము సోషల్ మీడియా రెగ్యులర్గా వాడుతున్న క్రమంలో కొన్ని ప్రొఫైల్స్ పైన కొంత నమ్మకం ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నుండి మనం తీసుకోవాలి. ర్యాండమ్ అకౌంట్స్ నుండి తీసుకునే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, కాకపోతే ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మన సోషల్ మీడియాలో స్టేట్మెంట్లు అన్నీ పొలిటీషియన్స్ నుంచో, సినిమాలో ఎవరో వాళ్ళ నుంచి వస్తూనే ఉంటాయి, పలానా గ్రూప్ నుంచి, పలానా పార్టీ నుంచి అని. ఆ పార్టీ నుండి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు
సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇది జరిగిందా లేదా అని. అట్లా చూసుకుంటే సరిపోద్ది. అది చూసుకోకుండా ఒక్కొక్కసారి మనం బాగా నమ్మిన వ్యక్తులు కూడా మిస్ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ నేనేమన్నా నాకు పార్టీ నచ్చలా, నేను దాన్ని మార్చే టైంలో నేను కొంచెం నాకు అనుకూలంగా మార్చి రాయొచ్చు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ట్రస్టెడ్ పీపుల్ అయినా సరే ఒకసారి ఆ సోర్స్కి వెళ్ళాలి. ఆ సోర్స్కి ఆ ఒరిజినల్ అకౌంట్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే మనకు తప్పు లేదని తెలిసిపోతాయి. ఓకే పెరియర్ గారు, కంటెంట్ని ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఎక్కువ పిక్చరు వీడియో రీల్స్ పోతూ ఉంటాయి. అలాగే మన ట్విట్టర్లో చూసినట్లయితే చిన్న మెసేజ్, చిన్న ట్వీట్, ఒక 4-5 లైన్లలోనే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ ట్వీట్ పోతూ ఉంటుంది. యూట్యూబ్లో వీడియోస్ పోతూ ఉంటాయి. ఇలా ఫేస్బుక్లో ఇప్పుడు చాలా తక్కువగా యువత యూజ్ చేస్తున్నారు. అంటే 18 to 30 years లోపల వాళ్ళు చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. 30 years ప్లస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫేస్బుక్ లాంటివి. సో ఏ కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేస్తే మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ కంటెంట్ని బహుజన్ యూత్ ఎలా ప్రజెంట్ చేయాలంటారు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనం కంటెంట్ ఏది ఇస్తున్నాము, ఎలా తీసుకెళ్తున్నాము అనే దానికంటే కూడా ప్రతి విషయానికి కూడా సమకాలీన విషయాన్ని జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఓబీసీ బిడ్డలకు సంబంధించి లేకుంటే రీసెంట్గా ఒక జియో తీసుకొచ్చారు. జియో తీసుకొచ్చిన తర్వాత లేకుంటే కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ 103, 104 జియో అనుకుంటాను నేను. ఆ జియోలో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే గత ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి ఈ బిడ్డలు ఏదో ఓపెన్ కేటగిరీలోనూ లేకుంటే సీట్లను కొనలేరు, సో కాబట్టి మేము పూర్తిగా వాటిని వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి ట్వీట్లనే అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు రెండు కలిపి దాని గురించి మాట్లాడాయి. ఆ తర్వాత వీళ్ళు కూడా అదే జీవో తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ ఇది కాబోయే డాక్టర్లు లేకుంటే కాబోయే గొప్ప గొప్ప సైంటిస్టులు ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూస్ని మాట్లాడుతున్నప్పుడు ఇది ట్విట్టర్ వేదికగా ఇది చాలామందిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మాట్లాడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దాంతోపాటు రైట్ టాపిక్ చూస్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాంటెంపరీ ఇష్యూస్ పైన ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగచర్లలో ఇష్యూస్ జరుగుతున్నాయి. అక్కడటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీల భూములు చాలా బలంగా లాక్కుంటున్నారు. దీనిపైన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి అక్కడికి చర్చించారు. సో ఇష్యూ దానిపైన ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది దానిపైన. దాంతోపాటు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేకుంటే రీసెంట్గా జరిగినటువంటి ఫుడ్ పాయిజనింగ్ విషయంలో ఏదైతే జరిగిన ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రజలు ఒక గొప్ప అవగాహనతో ఉన్నారు. ప్రజలు దానిపైన డిస్కస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాంటెంపరీ ఇష్యూస్ మీద జోడించి ఆ ఇష్యూస్ని విశ్లేషణతో కూడిన ట్వీట్స్ కానీ లేకపోతే వీడియో కానీ రీల్ కానీ చేసినట్లయితే మనకు చాలా యూజ్ అవుతుంది అనేసి మీరు చెప్తున్నారు. టోనీ గారు, ఇప్పుడు ఇన్స్టాగ్రాము లేకపోతే రీల్స్ ఇలా చేసుకుంటూ చాలా పాపులర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో లేకపోతే ఒక చిన్న డాన్సో లేకపోతే ఒక పాటనో లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద పెట్టుకొని లేకపోతే స్టంట్లు చేసి కొందరు రీల్స్ కోసం అని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు చూసినట్లయితే రీల్స్ కోసమనే కొండలెక్కి గుట్టలెక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు, వాగుల్లో కొట్టుకుపోయిన వాళ్ళు, ఇలాంటివి కూడా మనం చూడొచ్చు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. సో మన వాళ్ళు అంటే ఈ బహుజన్ యూత్ కంటెంట్ ఎలా పెడితే బాగుంటుంది అంటారు? అంటే ఏ ఆస్పెక్ట్స్లో పెడితే ఈ కనెక్టివ్ చేసుకుంటుంటారు? అంటే పాట రూపంలో పెడితే బాగుంటుందా, వీడియో రూపంలో పెడితే బాగుంటుందా, ఎలా పెడితే బాగుంటుంది? వాస్తవానికి వీడియోస్ షార్ట్స్ కొన్ని మీరు ఇందాక చెప్పినారు వైరల్ వీడియోస్ కోసం ప్రాణాలు తీసుకోవడం అవి జనాలు ఎవరికైనా జీవితంలో ఆనందం కావాలండి. ఆనందం అనేది ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తుంది. సహజంగానే మనకి సోషల్ మీడియాలో ఆ కంటెంట్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంటెంట్ చాలా విపరీతంగా వెళ్తూ ఉంటుంది. దాని తర్వాతనే సామాజిక ఆర్థిక విషయాలు ఇంకేమైనా లైఫ్కి సంబంధించిన మోటివేషన్స్ అట్లాంటివి ఉంటాయి ఆఫ్టర్ ఎంటర్టైన్మెంట్. అయితే బహుజన యువత ఈ ఎంటర్టైన్మెంట్ వైపు కూడా ఆలోచించాలి. అంటే పాట అనేది తెలంగాణ ఉద్యమం మొత్తం సాగింది ఒక పాట మీద అద్భుతంగా. అదంటే గ్రౌండ్ లెవెల్లో నడిచిన ప్రసంగాలు వీటికంటే పాట చాలా ప్రభావితం చేసింది. కొన్ని సందర్భాల్లో పద్యాలు బాగా ప్రభావితం చేశాయి. అంటే వాళ్ళు ఒకటి చూస్ చేసుకోవడానికి కాకుండా వాళ్ళ లోపల ఇన్బిల్టీ ఏముందని, ఒకవేళ రాసేవాడు ఉంటే గొప్పగా రాయండి, పాడేవాడు ఉంటే గొప్పగా పాడి అవి పబ్లిష్ చేయండి. అంటే వాళ్ళకు తెలిసిన రంగంలో వాళ్ళకి బాగా వచ్చింది, వాళ్ళు దేంట్లో అయితే ఎఫెక్టివ్గా చెప్పగలరు ఆ విషయాన్ని
దాంట్లో చెప్తే సరిపోద్ది. అనవసరంగా పక్కను చూసి నేను పాడితే బాగుంటుందని పాడలేనోడు పాడొద్దు, నేను ఆడితే బాగుంటుందని ఆడలేనోడు ఆడొద్దు. మీకు ఏది తెలుసో అది తెలుసుకొని చేస్తే సరిపోద్దండి. టాలెంట్ ఏది ఉందో దాని మీదనే ఎగ్జాక్ట్ అంతే. రైట్. సో పెరియార్ గారు మీరు ఏమంటారండి? అంటే లాస్ట్ ఫైనల్ కన్క్లూడింగ్గా మనం మాట్లాడినట్లయితే ఈ సోషల్ మీడియాని ఎంతవరకు ఎలా వాడుకుంటే బాగుంటుంది, దీనికి హద్దులు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి, దీని కొరకు మీలాంటి వాళ్ళు ఏమన్నా ఒక వర్క్షాప్ లెక్కనో లేకపోతే ఒక స్పేస్ ట్విట్టర్ స్పేస్ లెక్కన ఏమన్నా చేయాలనుకుంటున్నారా ఏంటి? దీని మీద మీరు ఒకసారి. ఎస్, ఫస్ట్ దానికి మోరల్ కాన్షియస్నెస్ ఉంటే సరిపోతుందండి. సో దాంతోపాటు చట్టాలు ఏం చేస్తున్నాయి, చట్టాలపైన అవగాహన ఉంటే ప్రతి విషయాన్ని చాలా మెటిక్యులస్గా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో, అంతకుముందు మనకు హార్డ్ మీడియా ఉంటుండే, పేపర్లు కానీ లేకుంటే పత్రికలు కానీ లేకుంటే మనకు ఇన్ఫర్మేషన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు లైవ్ లేకుంటే ట్విట్టర్ స్పేస్లు వీటి ద్వారా వల్ల ప్రపంచం మొత్తం మీద నీ ముంగిట ఉన్నప్పుడు, సో నువ్వు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఏదైతే డిజిటల్ యాక్సెస్లో డిజిటల్ డిస్పారిటీస్లో ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉందన్నప్పుడు ఈ పిల్లలు ఎవరైతే వస్తున్నారో బీసీ వర్గాల నుంచి, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి, దాంతోపాటు మైనార్టీ వర్గాల నుంచి, ఓసీలో ఉన్నటువంటి శూద్ర పిల్లలు ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉన్నారో, ఈ సామాజిక వర్గాలన్నీ కూడా రాజకీయాలని జనరేషనల్ వెల్త్ గ్యాప్ ఉన్నవాళ్ళు, జనరేషనల్ ఇన్కమ్ గ్యాప్ ఉన్నవాళ్ళు, దాంతోపాటు జనరేషనల్ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నవాళ్ళు, వీటన్నిటిని క్రబ్ చేసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక గొప్ప అవకాశం. సో అంటే మీరు ఏమన్నా వర్క్షాప్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా? వర్క్షాప్ లాంటివి అంటే నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుంటానండి సోషల్ మీడియా ద్వారా, లేకుంటే నాకున్నటువంటి కొద్ది పరిమితులు నేను 100% సోషల్ మీడియా ఇంటరాక్ట్ అవుతుంటాను. దాంతోపాటు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ లేకుంటే వాళ్ళ కోసం ఏం చేశారు అనేటివి ఇప్పుడున్నటువంటి థ్రెడ్ల ద్వారా లేకుంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ని చాలా త్వరితగతిన సమకాలీన ఇష్యూస్ని లేకుంటే అంతకుముందున్నటువంటి పూర్వానికి సంబంధించిన ఇష్యూస్ని రెండింటిని జోడిస్తూ వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని, ఒక ఇగ్నిషన్ని స్టార్ట్ చేయడం అనేది నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. పెట్టుకోవడంతో పాటు వాళ్ళల్లో స్థుప్తావస్థలో, ఒక నిద్ర అవస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప చైతన్యాన్ని తట్టి లేపడం జరుగుతుంది. నేను చాలామంది సోషల్ మీడియాలో చేసిన ఇంత గొప్ప ఆత్మగౌరవం ఉన్నటువంటి సమాజాన్ని సోషల్ మీడియా ద్వారా నేను చూశాను చాలామందిలో. సో చాలా అద్భుతంగా ప్రసంగించగలిగేటువంటి మట్టిలో మాణిక్యాలు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో నేను ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. మీకున్న కొద్ది సమయాన్ని మీరు మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికో లేకుంటే సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ద్వారానే మీరు పెంపొందించుకొని ముందుకెళ్ళగలరు. సో అందుకని ఈ సద్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందని నేను ఇది చాలా వయబుల్ ఆప్షన్ మీకు అని చెప్తాను నేను. ఓకే టోనీ గారు, మీ సజెషన్ ఏమంటారు? మీరు ఎలా రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలంటే ఎలా రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి? డెఫినెట్లీ యాక్చువల్లీ చాలామందికి 2 ప్రధాన కారణాలు అడ్డంకి వస్తాయి బహుజన యూత్ సోషల్ మీడియాలో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ముందుకు వెళ్ళడానికి. ఒకటి మంచి భాష, అంటే వాళ్ళకి చాలా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు చెప్పాలనుకున్నది చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ ఒక సరైన భాష లేకపోవడము, తెలియకపోవడము ఒకటి మిస్ అవుతుంది. రెండోది సోషల్ మీడియాకి వచ్చేసి టెక్నాలజీని ఎలా వాడాలనేది సరిగ్గా తెలియకపోవడం. ఈ 2 అంశాల గురించి డెఫినెట్లీ మేము తొందరలో వర్క్షాప్ పెడతాం. ఇంతకుముందు మేము వేరే రంగాలలో వర్క్షాపులు చాలా వరకు పెట్టాము, పాలిటిక్స్ పైన, సొసైటీ పైన, బహుజన ఐడియాలజీ పైన. సో మీరు అన్నట్టుగా చాలా కాలంగా ఇది ఆలోచన ఉంది, తొందరలో అది పాసిబుల్ చేస్తాం. లాస్ట్గా ఒక విషయం అడుగుదాం అనుకున్నాము పెరియార్ గారిని. మీరు ఇందాక చెప్పారు డిజిటల్ డివైడ్ ఉంది ఇక్కడ చాలా వరకు, అంటే సెల్ ఫోన్ ఉన్నా కూడా లేని వాళ్ళు కొందరైతే ఉన్నా కూడా స్పేస్ సరిపోగా ఈ యాప్స్ని వాడకుండా కొంచెం తగ్గించుకుని వాడుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా వరకు మనం చూడవచ్చు. సో ఈ డిజిటల్ గ్యాప్ అన్నది మరీ ఎక్కువగా మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద, ఈ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ మీదనే ఎక్కువగా ఉంటుంది డిజిటల్ గ్యాప్ కూడా. సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఎలా అధిగమించాలి ఏంటి, అదేమన్నా మీరు ఆలోచించారా? ఎస్, దీనికి ప్రతి ఒక్కరిలో డిజిటల్ డిస్పారిటీస్ లేకుంటే ఈ డిజిటల్ డివైడ్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది చాలా టెక్నికల్గా టాక్టికల్గా సొసైటీ లేకుంటే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ సొసైటీ, ఎస్టాబ్లిష్డ్ సొసైటీ రుద్దడంతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేకుంటే ఇటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఓట్లు వేశారు. కానీ ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో
విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి మాకు ఓటేయండి, ఒక రెసిప్రొకేషన్ మీ దగ్గర నుంచి కావాలి, ఒక గ్రాటిట్యూడ్ మీ దగ్గర నుంచి కావాలి అన్న ఆలోచనే రాకపోవడం అనేది ఎక్కడి నుంచి రావట్లేదు అంటే మనకు సంబంధించినటువంటి మేధావులు, లేకుంటే మీలాంటి మేధావులు, లేకుంటే టోనీ లాంటి మేధావులు ట్విట్టర్ మీడియా ద్వారా లేకుంటే సోషల్ మీడియా ద్వారా ఈ ఎంగేజ్మెంట్ లేకపోవడం, ఈ బాండింగ్, ఈ కామరేడరీ, ఈ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ లేకపోవడం వల్ల దాంట్లో వీళ్ళు పావులుగా కాబడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కాంశీరామ్ గారు చెప్పినట్టు ఒక గొప్ప మాట చెప్పారు. కాంశీరామ్ వరుసగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 3 సార్లు ఓడిపోయారు. పెద్ద మనిషి ఓడిపోయిన తర్వాత, ఆ మహనీయుడు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అడిగారు, మీరు ఎందుకు ఇంత గొప్ప మూమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత ఇంత గొప్పగా మాట్లాడారు, సంభాషించారు, తర్వాత DS4 ఎస్టాబ్లిష్ చేశారు, బాంసెఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ మీకు పొలిటికల్ సక్సెస్ రాలేదు, ఏంటి దీనికి కారణాలు ఏంటి అంటే కాంశీరామ్ గారు ఒకటే మాట చెప్పారు, లోగ్ హమారా హై, సమాజ్ హమారా హై, లేకిన్ హమారా లోగోం కా దిమాగ్ దుష్మన్ కా హై. ప్రజలు మా వాళ్ళే, సమాజం మాదే, కానీ వాళ్ళ మస్తిష్కాలు మాత్రం వాళ్ళ చేతుల్లో లేవు అని. సో నాకు ట్విట్టర్ చూసినప్పుడు కానీ, లేకుంటే ఈ మీడియా వర్గాల వేదికలు చూసినప్పుడు కానీ వీళ్ళ మస్తిష్కాలు వాళ్ళ కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి అన్నది కాంశీరామ్ మహానుభావుడు ఏదైతే చెప్పాడో చివరికి ఇప్పటికి కూడా అదే ఉంది అనేది తేటతెల్లమవుతుంది. అంటే మన సోషల్ రిఫార్మర్స్ కూడా చూడొచ్చు, మనం వచనాలు అంటే వచనాస్ కర్ణాటకలో బసవన్న ఎలా అయితే చెప్పాడు, చిన్న చిన్న వచనాలు, అలాగే ఇక్కడ పద్యాలు 4 లైన్లలో పద్యాలు, అలాగే ఇందాక కాంశీరామ్ గారు చెప్పినట్లు స్లోగన్స్, జస్ట్ ఒక లైన్లో మొత్తం అనాలిసిస్ చేసేసి మొత్తం ఇష్యూని డిబేట్ చేసుకునే స్లోగన్లు, చాలా ప్రోబ్స్లు ఇలా చూసినట్లయితే. సో ఆ రోజుల్లోనే ఆ ఇన్ఫర్మేషన్ని ఎంత చక్కగా ఎంత చిన్నగా బ్రెయిన్లోకి వేస్తే ఎలా వ్యాప్తి చెందుతుందో అనేసి ఆ రోజుల్లోనే మన సోషల్ రిఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే బహుజన ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, అలా ఆ రోజుల్లోనే అనుకున్నారు. అంటే ట్విట్టర్ ఇలాంటివి సోషల్ మీడియా రాకముందే వీళ్ళు ముందుగానే ఇచ్చేశారు. ఇప్పుడు ట్విట్టర్ స్పేస్లో, ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియాలో కంటెంట్ని ఎలా పెట్టాలి, ఎంత చిన్నగా పెట్టేసి ఎంతమందికి రీచ్ అవుట్ అవ్వాలి, అలా అవుతేనే సక్సెస్ వస్తుంది అన్నది మనం చూడొచ్చు. రీసెంట్గా జరిగిన ఏ ఎలక్షన్స్ని తీసుకున్నా కూడా యుఎస్లో ఇందాక టోనీ గారు చెప్పినట్లు యుఎస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎక్కువగా ట్రెండ్ అయ్యింది ఆ ట్విట్టర్లోనే ఎక్కువగా ట్రెండ్ అయింది. అనేక కన్వెన్షనల్ మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా ఒకవైపు చెప్తున్నా కూడా ట్విట్టర్లో మాధ్యమంగా ట్విట్టర్ని చేసుకొని అక్కడ ఉన్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారానే చాలామందికి రీచ్ అవ్వడం జరిగింది. వారి పొలిటికల్ ఒపీనియన్ కావండి, లేకపోతే ఐడియాలజీ ఎలా ఉన్నా కూడా ఈ ట్విట్టర్ని మాత్రం, సోషల్ మీడియాని మాత్రం చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళల్లో ట్రంప్ ఒకటి. అలాగే సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్న పార్టీలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి కారణాలు మనం చూడొచ్చు. సక్సెస్ అవ్వడానికి ఒక కారణంగా చూడొచ్చు. నారేటివ్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏది ఫేకు ఏది రియల్ అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా బహుజన యువత సోషల్ మీడియాని ఎంత చక్కగా యూజ్ చేసుకుంటే, ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే, ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే అంత మంచిది అనేసి ఈరోజు మన ప్యానల్లో ఉన్న పెరియార్ గారు అలాగే టోనీ గారు ఇద్దరు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మన యువత ఫాలో అయ్యి దాని ఇంప్లిమెంటేషన్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమము ఇంతటితో ముగుస్తుంది. ఈరోజు చర్చలో పాల్గొన్న టోనీ గారికి అలాగే పెరియార్ గారికి ధన్యవాదాలు. మరి ఒక అంశంతో నెక్స్ట్ యూత్ డిబేట్కి మనం కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు.